నేర చరిత్రలో ఒక వ్యక్తి ఎన్ని రకాల నేరాలు చేయగలడు? దొంగతనం నుంచి మొదలుపెట్టి కిడ్నాప్లు, గంజాయి స్మగ్లింగ్, పోక్సో కేసులు, చివరకు హత్యా నేరం వరకు ఇలా ఒక మనిషి 22 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడంటే ఆశ్చర్యపోవాల్సిందే. అతనే విజయవాడ రౌడీ షీటర్ పిల్ల సాయి అలియాస్ సాయి కృష్ణ. 2012లో మొదలైన ఇతని నేర ప్రస్థానం ఒక వ్యక్తి హత్య వరకు ఎలా దారితీసింది? అసలు ఈ పిల్ల సాయి ఎవరు? పోలీస్ రికార్డులో ఇతనుకున్న నేర సామ్రాజ్యం ఎంతటిది అనేది తాజా చర్చకు వస్తోంది. సాయి కృష్ణను కృష్ణాలంక సిఐ అంతమొందించాడనే ఆరోపణలు రావటం, సిఐ నాగరాజును ప్రభుత్వం సస్పెండ్ చేయటం, సాయి కృష్ణ మిస్సింగ్ పొలిటికల్ టర్న్ తీసుకోవడంతో ఆయన నేరాల చిట్టాపై ప్రజల్లో చర్చ జరుగుతోంది. పిల్లసాయి నేరాల జాబితాలో అత్యంత దారుణమైనది ఒక మైనర్ బాలికపై జరిగిన లైంగిక దాడి. 2017లో కృష్ణాలంక పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక బాలికను లొంగదీసుకొని లాడ్జికి తీసుకెళ్లి దారుణానికి కూడగట్టాడు. కేవలం ఇది మాత్రమే కాదు, ఇటీవల చిల్లకల్లు పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం మత్తులో గొడవపడి ఎదుటి వ్యక్తిని బీరు సీసాతో తలపై కొట్టి ప్రాణం తీశాడు. ఈ క్రూరత్వం ఇక్కడితో ఆగలేదు. 2021లో ఒక రికవరీ ఏజెంట్పై బ్లేడుతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన చరిత్ర కూడా ఇతనికి ఉంది. సాయి నేరశైలి చాలా భయంకరంగా ఉంటుంది. 2021లో ఒక ప్రింటింగ్ ప్రెస్ ఉద్యోగిని ఒక అమ్మాయితో మాట్లాడుతున్నాడనే నెపంతో బెదిరించి కిడ్నాప్ చేశాడు. అక్కడ అతన్ని దారుణంగా కొట్టి దవడ ఎముక విరగొట్టడమే కాకుండా బాధితుడి వద్ద ఉన్న నగదు, బైక్ను కూడా దోచుకున్నాడు. రోడ్డుపై ఎవరైనా మందలిస్తే చాలు తన దగ్గరున్న బీరు సీసాలతో తల పగులగొట్టడం ఇతనికి వెన్నెతో పెట్టిన విద్య. కృష్ణలంకలోను, గోసాల గ్రామంలోనూ ఇటువంటి బీరు సీసాల దాడులు ఎన్నో చేశాడు. సులభంగా డబ్బు సంపాదించడం కోసం ఇతడు దారి దోపిడీలు, బైక్ చోరీలను వృత్తిగా చేసుకున్నాడు. టాటా క్రోమా షోరూం వద్ద ఒక బీటెక్ విద్యార్థిని బెదిరించి ఖరీదైన కేటీఎం బైక్ను, బంగారు బ్రాస్లెట్ను లాక్కెళ్లాడు. అలాగే మరో వ్యక్తి నుంచి 12 గ్రాముల బంగారు గొలుసును కూడా దోచుకున్నాడు. ఇక గంజాయి స్మగ్లింగ్ విషయానికి వస్తే ఇతడు ఒక పెద్ద డీలర్ లాగా వ్యవహరిస్తున్నాడు. ఇబ్రహీంపట్నం వద్ద ఏకంగా 22 కిలోల గంజాయితో, అలాగే కృష్ణలంక పార్క్ వద్ద 7 కిలోల గంజాయితో పట్టుబడ్డాడు. ఇతని వద్ద దొరికిన మొత్తం గంజాయి సుమారు 29 కిలోలకు పైగే ఉంటుందనేది పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. నిరంతరం నేరాలకు పాల్పడుతూ ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారటంతో పోలీసులు ఇతనిపై రౌడీ షీట్ ఓపెన్ చేశారు. ఇప్పటికే పలుమార్లు ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ముందు బైండోవర్లు చేసినా సాయి ప్రవర్తనలో మార్పు రాలేదు. బహిరంగ ప్రదేశాల్లో పేకాట ఆడుతూ అతివేగంగా బైకులు నడుపుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేయటం సాయికి నిత్యకృత్యమైంది. సాయి కృష్ణ మిస్సింగ్ తర్వాత కేసుల చిట్టా హాట్ టాపిక్ అవుతోంది. పోలీస్ రికార్డులో సాయి కృష్ణపై తీవ్రమైన నేరాపణలు నమోదయ్యాయి. కోర్టులో వాటి తీర్పు రావాల్సి ఉంది. ఈలోగా సాయి కృష్ణ మిస్సింగ్, సిఐ నాగరాజు ఆయన్ని టార్చర్ చేసి మర్డర్ చేశారని ఆరోపణలు రావటం, కేసుల మిస్టరీ ఎప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయే ప్రమాదం ఉందన్న టాక్ వస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ లైవ్ ద్వారా అందిస్తారు. సాయి కృష్ణ అదృశ్యమైనటువంటి కేసు ఇప్పటికే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనాత్మకంగా మాట్లాడేటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఇంకా తాజాగా సాయి కృష్ణ చేసినటువంటి నేర చరిత్ర అనేది కూడా వెలుగులోకి తీసుకొస్తున్నటువంటి పరిస్థితుల్లో నాగరాజ్ కి సపోర్టెడ్ గా అయితే కనుక సోషల్ మీడియా వేదికగా అయితే కనుక పెద్ద ఎత్తున ఏదైతే ఒక పోస్ట్ అనేది కూడా కోరుతున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఈ యొక్క సాయి కృష్ణ నేర చరిత్ర అనేది కూడా ఇటు గంజాయి దగ్గర నుంచి పోక్సో కేసు వరకు, అదేవిధంగా అనేక ఒక మర్డర్ కేసుతో పాటు చాలా మందిని బెదిరించి డబ్బులు లాక్కోవడం, బైకులు దొంగలించడం, ఇటువంటి అన్ని కూడా నేర ప్రవృత్తి ఎక్కువగా ఉన్నటువంటి అంశాలని వెలుగులో తీసుకురావడం చర్చనీయాంశంగా మాట్లాడుతూ, అంతేకాకుండా అదే సాయి కృష్ణ మొత్తం చేస్తున్నట్టు కూడా చర్చనీయాంశంగా మాట్లాడుతూ, ఇంకా ఈ యొక్క ఘటన అనేది కూడా ఓకే, థ్యాంక్ యూ సంతోష్.